ఇక్కడ విశేషం ఏమి స్వామి? ఇక్కడ ఏమైనా కోరికలు తీర్చాయా? నేను 5 సంవత్సరాలు బట్టి వచ్చాను ఇక్కడ స్వామి. 6 సంవత్సరాలు బట్టి నేను 5 సంవత్సరాలు బట్టి అమ్మవారికి పేరెంటాలతో స్నానం చేసిన వర్షం పడడము గ్యారంటీగా పడుతుంది. ఇప్పుడు మొన్న సంవత్సరం కూడా చేశారు. పద్ధతిగా 1 గంట అయ్యేసరికి వర్షం వచ్చి పెడుతుంది. అది మరి ఇక్కడ ఏం పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఎవరికైనా కోరికలు ఉంటే మేము ముడిపేస్తే ఖచ్చితంగా ఫలిస్తాను సార్. నాకు మాత్రం నాకు చాలా నమ్మకం. నాకు కూడా నాది విజయనగరం జిల్లా, నేను అక్కడి నుంచి వచ్చాను, కానీ నాకు అమ్మవారి మీద చాలా నమ్మకం ఉంది సార్. అమ్మవారు ఏమైనా కోరికలు తీర్చాలి? కోరికలైనా బాగా తీరుస్తున్నారు. ఇప్పుడు వరకు నాకు నేను అనుకున్న పెళ్ళిళ్ళు 15 అంతమంది ముడిపేశారు. అంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి అనుకున్నట్టు మనశ్శాంతిగా ఉంటుంది. అంటే ముడు పెట్టగట్టుకోవాలా స్వామి? ముడుపు మనం అంటే ఒక పువ్వులు, అక్షతలు, ఒక పసుపు గుడ్డ తేవాలి. పసుపు గుడ్డ ఒకటి తెచ్చి అక్షతలు, పువ్వులు అమ్మవారి దగ్గరికి అవన్నీ ఒక 5 రూపాయలు 11 ఎంత కలిగితే అంత. మనకి ఎంత ముడిపి అంటే ఇంత అనే లేదు. 11 ఎవరికి కలిగిన 5 రూపాయలు వేయచ్చు, 11 రూపాయలు వేసి, 21 రూపాయలు, 101 రూపాయలు వేయచ్చు, ఎంతైనా వేయచ్చు. అంత ఎవరి తృప్తి కోసం అలాగ వేసుకొని ఆ ముడుపు మళ్ళీ వాళ్ళకే ముడుపు కట్టేసి వాళ్ళకి అమ్మవారి దగ్గర పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత అది తెచ్చి వాళ్ళ అమ్మవారికి ఇచ్చేస్తాను. అంటే పెళ్ళి ఏదైనా కానీ ఏదైనా ఏ కోరికలు కోరుకుంటే మీరు? కొంతమంది పెళ్ళిళ్ళు అవ్వాలని, కొంతమంది మాకు ఇంట్లో కొద్దిగా బాగులేదు, కొంచెం బాగుంటే బాగుంటుందని ముడి వేసుకున్నారు. ఇలా ఉన్నారు. ఏమైనా మరి ఎక్కడైనా తగవలకి లేకుండా ప్రశాంతంగా ఉండాలని కొంతమంది. ఇవన్నీ అన్ని కోరికలు నెరవేరుతాయి.